కఠినంగా నశించాలి అడ్వకేట్లపై జరిగే దాడులు, నశించాలి అడ్వకేట్లపై జరిగే దాడులు. ఆవాజ్ దో, శిక్షించాలి దుండగులను వెంటనే, శిక్షించాలి దుండగులను వెంటనే. మొహమ్మద్ కాసిం అడ్వకేట్పై దాడి చేసిన గుండాలను వెంటనే శిక్షించాలి, న్యాయవాదిపై దాడి చేసిన గుండాలను వెంటనే శిక్షించాలి. ఆవాజ్ దో, ఆవాజ్ దో, న్యాయవాద ఐక్యత వర్ధిల్లాలి, న్యాయవాద ఐక్యత వర్ధిల్లాలి. సీనియర్ న్యాయవాది మొహమ్మద్ కాసిం గారి ఏదైతే బర్కత్పురాలో ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఆయన ఆఫీస్లో నిన్న సాయంత్రం దుండగులు అర్షద్ కాదు, ముజఫర్ అలాంటి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో బర్కత్పురా చెందే వాళ్ళు వారి ఆఫీస్పై దాడి చేసి ఆయన్ని హత్యాయత్నం చేయడం జరిగింది. తీవ్ర గాయాలై ఆయన హాస్పిటల్ పారు జరిగింది. ఇవాళ నిజామాబాద్ నగరంలో రౌడీజం, మాఫియాయిజం ఇవాళ అధికార పార్టీ అండదంతో ఇవాళ మాఫియాయిజం ఇక్కడ నడుస్తుంది. ఇవాళ న్యాయవాదులపై దాడులు చేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఈ దాడులను తక్షణమే అరికట్టాలని చెప్పి నగర పోలీసులను మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం. ఇవాళ ఏదైతే న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవడం, రౌడీ షీటర్లు ఏవైతేనో ఇవాళ నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు విచ్చలవిడి ప్రవర్తిస్తున్నా ఇవాళ పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటారు. వారిని తక్షణమే అరెస్ట్ చేయాలా, వారిపై హత్యాయత్నం మీద కేసులు నమోదు కఠినంగా శిక్ష డిమాండ్ చేస్తాం. న్యాయవాది భారత పక్షాన వారి ఎవరు కూడా వారి బెయిల్ వేయకుండా మేము తీవ్ర చర్యలు తీసుకుంటా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇవాళ చర్యలు తీసుకోవాలా, న్యాయవాదుల పట్ల రక్షణ చర్యలు తీసుకోవాలా. ఇవాళ ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా నిజామాబాద్ సిపి గారు తక్షణం చర్యలు తీసుకొని నిజామాబాద్ నగరంలో రౌడీ షీటర్లు ఏవైతే వారిపై తక్షణ చర్యలు తీసుకొని ఇవాళ నిజామాబాద్ నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇవాళ న్యాయవాదులకై రక్షణ కరువైంది నిజామాబాద్ నగరంలో. కనుక తక్షణమే పోలీస్ యంత్రాంగం ఇవాళ అధికార పార్టీ అండదండలు ఉన్న ఎవరైనా రౌడీ షీటర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలా, న్యాయవాదులకు సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను.